రామకృష్ణారెడ్డి చెప్పటం ఏంటంటే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదివింది షర్మిల అని చెప్పి వ్యాఖ్యానం చేశారు. దాని మీద ఏమిస్తుంది? అయ్యా సజ్జాల గారు, రాష్ట్ర ప్రధాన సలహాదారుడు సజ్జాల, మీరు ప్రధాన సలహాదారులాగా కనిపించడం లేదు. ప్రధాన అన్నా చెల్లెల మధ్య, ఆ కుటుంబాల మధ్య, ఈ రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి అటువంటి సలహాలు ఇస్తున్నారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మాకు అటువంటి కర్మ మాకు పడలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ప్రతి ఒక్కరికి మార్గదర్శకత్వం ఉన్న పార్టీ. మీ నాయకుడు ఉన్నాడే ఇప్పుడు సీఎం, అతనికి ఎంపీ ఇచ్చి ఈ స్థాయికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కూడా మంత్రి పదవి చేస్తున్నాడు. అందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ నడక నేర్చుకుపోయిన వాళ్ళే. కాబట్టి ఇటువంటి పిచ్చి మాటలు, అమాయకత్వంతో మాట్లాడటం మానేసి ఆ కుటుంబంలో ఆమె ఎందుకు బయటకు వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య, అన్నా చెల్లెల మధ్య తగువ పెట్టడానికి మాత్రమే నువ్వు ఉన్నావని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎవరు మాట్లాడకపోయినా ముందు ఈ సలహాదారుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా షర్మిలకి ఏపీ రాజకీయాల్లో అవగాహన లేదని కూడా చెప్తూ ఉన్నారు. అవగాహన లేకపోతే 16 నెలలు అతను జైల్లో ఉంటే ఆమె 3000 కిలోమీటర్లు ఎట్లా నడుస్తుంది? ప్రతి ఒక్కరికి దీనికి ఆకర్షించింది. అదేవిధంగా ఈరోజు మీ మీద మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తే చెడ్డదైపోయింది. ఆ రోజు మీకోసం గెలుపుతే అయితే ఆయన వచ్చేసి ఇంటి పేరు వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈరోజు ఇంటి పేరు మార్చుకోవాలని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇటువంటి పనికి మాలిన సలహాదారుడు ఇతనని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా తెలంగాణలోని తెలంగాణ బిడ్డని అది కూడా చెప్పారు. ఈరోజు ఒక ఏపీలో వచ్చి నేను ఏపీలో బిడ్డని కూడా చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సార్, తెలంగాణలో పోయి పార్టీ పెట్టింది ఆమె, తెలంగాణ కోడలు అక్కడ చూసింది ఆమె. తర్వాత ఆమె కనుక పోటీ చేస్తే ఈరోజు తన తండ్రి చేసిన కొన్ని విషయాలు, నిజాలు ఆమె తెలుసుకుంది. వీళ్ళు చేసిన తప్పులు, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఆమె తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత కుటుంబాల్లో అసలు ఈ కలహాలు ఎవరు సృష్టించారు, దీని మూలాలు ఏందని చెప్పేసి ఆమె తెలుసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ పొరపాటు ఎటువంటిది లేదు. తర్వాత సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మాటల్లో ఈమెకి మొత్తం స్పష్టంగా అర్థమైంది. ఆ కుటుంబం మాకు ఎటువంటి నష్టం చేయలేదు, ఆ కుటుంబం మమ్మల్ని ఇంకా మేలు చేసింది. కాబట్టి ఇదంతా చేసింది కుట్రపూరిత, ఇతను కేవలం సీఎం కావాలన్న యొక్క ఉద్దేశంతో మాకు ఆ గాంధీ కుటుంబానికి దూరం చేశాడని చెప్పేసి తన అన్నపైనే ఈరోజు చెప్పడం జరిగింది. తెలంగాణలో ఆమె కోడలు అనిల్ కుమార్ గారిది ఇల్లు, అక్కడ పాస్టర్ ఆయన, అక్కడ తెలంగాణలో పుట్టాడు. తెలంగాణ కోడలు, ఆమెకి 2 రాష్ట్రాల్లో కూడా పోటీ చేసే హక్కు ఉంది. ఇక్కడ పుట్టింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసమే ఆమె పనిచేస్తాను అని చెప్పేసి, ఆశయాలు ఎక్కడ పూర్తి అవుతాయంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలో అవుతాయని చెప్పేసి ఒక అర్థం చేసుకొని, జాతీయ పార్టీలు ఉంటేనే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ముందుగా ఆమె అర్థం చేసుకుంది ఏంటంటే ఈ మతోన్మాద బీజేపీకి వీళ్ళిద్దరూ కూడా తొత్తులుగా మారిపోయారు. ఇక్కడ ఉన్న 3 పార్టీలు కూడా ప్రధాన పార్టీలు తెలుగుదేశం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశంతో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ, వీళ్ళ పేర్లలోనే 3 అక్షరాలు ఉన్నాయి. బి బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు బీజేపీ చెప్పిన అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. కాబట్టి మా ఆశయాలు ఇక్కడ ఉంటే కొనసాగవు. ఆమె 1కి 10 సార్లు ఆమె హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఆమె మాటకు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మీరు చూడండి, ఆయన పాదయాత్ర చేశాడు. గెలిచిన తర్వాత ఏ ఒక్క పేద కుటుంబం దగ్గరకు వచ్చాడా? నువ్వేం తెలుసుకున్నావు? పాదయాత్ర చేశావు, పేదల యొక్క సమస్యలు తెలుసుకున్నానన్నావు, నేనున్నాను, నేను విన్నాను అన్నావు, విన్నావు, ఉన్నావు, కరెక్ట్గా పండుకున్నావు, దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నావు. ఇసుక మాఫియా, మద్యం రాగానే నేను మాటిస్తున్నాను, నేను రాగానే దశాల వారీగా నేను ఆ మద్యాన్ని తీసేస్తానన్నావు. ఈరోజు మద్యం
ఎక్కువైందా తక్కువ ఉందా? తన సొంత బ్రాంచులు పెట్టున్నాడు దాంట్లో, ఆ పేర్లు కూడా చెప్పడానికి రాదు. అటువంటి మద్యం ఈరోజు అది తాగితే విషపూరితమైన మద్యాన్ని ఈ రాష్ట్రంలో చెన్నైలో కూడా ఈ మద్యాన్ని తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేశారు, ఈ మద్యం తాగితే కరెక్ట్గా సంవత్సరానికల్లా మనిషి చచ్చిపోతాడు. అటువంటి చీప్ లిక్కర్లు, అటువంటి మద్యాన్ని సొంత కంపెనీలు వేరే వాళ్ళ పేర్లతో ఈ రాష్ట్రంలో చలామణి చేస్తున్నారు. కాబట్టి మాట ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, 2 సార్లు సీఎం చేసిన తర్వాత ప్రతిదీ కూడా 108 వచ్చింది. ఎవరు తెచ్చారు? కాంగ్రెస్ పార్టీ కదా. ఈరోజు 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చారు. ఎవరు తెచ్చారు? రాజశేఖర రెడ్డి గారు.